అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని. నీ సుఖమే నే కోరుతున్నా, నిన్ను వీడి అందుకే వెళుతున్నా, నీ సుఖమే నే కోరుతున్నా. వేణు మెట్రిక్ పరీక్ష కడదామని హైదరాబాద్ వెళ్ళి పుస్తకాలన్నీ కొనుక్కొని వచ్చి ఒక్కొక్క సబ్జెక్టు ఒక్కొక్క ద్వారా నేర్చుకుంటాడు. అలా ఇంగ్లీషు ఒక మాస్టర్ దగ్గర నేర్చుకుని ఆగిపోతాడు. ఆ తర్వాత ఏమైందో చూడండి. వేణు జీవితంలో మరో మాసం నిశ్శబ్దంగా గడిచిపోయింది. జనార్దన్ రావు ఒకనాడు స్వామీజీ గొప్పదనం గురించి చెప్పాడు. అది అతని మహిమల గురించి కాదు, అతడొక గొప్ప విద్యావంతుడని, ముఖ్యంగా ఇంగ్లీష్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ అని, ఎందరో అతని దగ్గర ఇంగ్లీష్ నేర్చుకొని బాగుపడ్డారని ఉదాహరణపూర్వకంగా చెప్పాడు. అందులో శివప్రసాద్ సార్ ఒకరు. ఇంగ్లీషు బోధనకు తలుపులు మూసివేసిన వేణులో మెల్లగా కదలిక మొదలైంది. ఆశ తలుపులు తెరిచింది. బాహ్య ప్రపంచపు అనుభవాల కోసం తహతహలాడింది. జనార్దన్ రావు తానే స్వయంగా మధ్యాహ్నం తీసుకెళ్తానన్నాడు. మరో మిత్రునికి చెప్తానన్నాడు. సాయంకాలం స్కూల్ తర్వాత తమ్ముడు జగన్నాథ్ కానీ చెల్లెలు పావని కానీ వస్తారన్నాడు. ఇతరుల సహాయ సహకారాలు అందినంత వరకు జీవనయాత్ర సాఫీగానే సాగుతుంది, లేకపోతే ఆగిపోతుంది. దానికోసం బాధపడడం, ఆలోచించడం ఎందుకు, దేనికి అనుకున్నాడు వేణు. అంగీకరించాడు. వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. స్వామీజీ నివాసం ఊరికి పడమర వైపు ఉంటుంది. అతని స్వామీజీ వేషధారణ, భాష, ప్రవర్తన, ఆహార విహారాలు వింతగా విచిత్రంగా ఆ గ్రామస్తులకు కనిపించేవి. అవి కాలక్షేపానికి కథలయ్యేవి. వేణు మిత్రులు కూడా స్వామీజీ పద్ధతులను నవ్వులాటగా చెప్పుకునేవారు. వేణుకు అది నచ్చేది కాదు. తండ్రి స్వామీజీ గురించి గొప్పగా చెప్పిన మాటలే వేణు మనసులో ముద్రపడ్డాయి. వేణుకు వ్యక్తిలోని అలవాట్లు, వేషభాషలు మొదలైన వాటికన్నా అతనిలోని మంచి ఆలోచనలు, విజ్ఞానము నచ్చేవి. అటువంటి స్వామీజీ దగ్గరకు వేణు మిత్రుని సహాయంతో మధ్యాహ్నం వెళ్ళేవాడు. స్వామీజీకి వేణు రమాకాంత్ రెడ్డి కొడుకని తెలియడం వల్ల, తన దగ్గరికి ఇంగ్లీష్ చెప్పమని రావడం వల్ల చాలా సంతోషించాడు. స్వామీజీతో ఆ 2 గంటలు గడిపాడు వేణు. అతనిలో విజ్ఞానాన్ని, దేశభక్తిని, మానవతను అర్థం చేసుకున్నాడు. ఎంతో నేర్చుకోవాలనిపించింది వేణుకు. తెలుగు భాష కన్నా హిందీ, సంస్కృతం, ఇంగ్లీషు భాషలలో చక్కని ఉచ్చారణ వినిపించాయి. జాతీయోద్యమ సమయంలో విశేషాలను ఆవేశపూరితంగా చెబుతుంటే పారవశ్యంతో వినేవాడు. అంత చక్కని అవకాశాన్ని ప్రసాదించిన కాలానికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. స్వామీజీ మరునాటి నుండి పాఠాలు మొదలుపెట్టాడు. ఏజీ గార్డినర్ రచించిన ఏ డాగ్ అనే పాఠాన్ని వివరిస్తూ సందర్భోచితంగా రకరకాల సంఘటనలను, మానవీయ అంశాలను, సమయస్ఫూర్తిని లోతుల్లోకి వెళ్ళి చెప్పేవాడు. గ్రామర్ అంశాలను కూడా క్షుణ్ణంగా వివరించేవాడు. పదాలను ఆయా సందర్భాలలో ఎట్లా ప్రయోగించాలో, వేరు వేరు అర్థాలుగా ఎట్లా మారిపోతాయో ఓపిగ్గా వివరించారు. వేణు చాపపై కూర్చుంటే స్వామీజీ అటూ ఇటూ తిరుగుతూ స్వీయ అభిప్రాయాలను జోడిస్తూ పారవశ్యంతో, ఆవేశంతో పాఠం చెప్పేవారు. వేణు స్వామీజీ వాక్ ప్రవాహం వెంట సాగిపోయేవాడు. తనను, పరిసరాలను, సమయాన్ని కూడా మర్చిపోయేవాడు. కానీ వేణుకంతటి అదృష్టం కానీ స్వేచ్ఛ కానీ లేవు. సాయంకాలం 4 గంటల సమయం కాగానే తమ్ముడు ఇంటికి తీసుకుపోవడానికి వచ్చేవాడు. పాఠంపై అభిమానం ఉన్నా, విషయం పూర్తి కాకపోయినా మధ్యలో విడిపోక తప్పేది కాదు. స్వామీజీ దగ్గర నిరాశతో సెలవు తీసుకొని వెళ్ళేవాడు. స్వామీజీకి ఆంగ్ల భాషపై మంచి పట్టు ఉంది. గైడ్లో వాక్య నిర్మాణంలోని దోషాలను చూపి సమ్మరీలను తయారు చేసే విధానాన్ని విమర్శించేవాడు. టెక్స్ట్ బుక్ను మాత్రమే చదవమనేవాడు. గైడ్లు కేవలం డబ్బు కోసమే రాస్తారని, విద్యార్థులను వారు చెడగొడుతున్నారని స్వామీజీ అభిప్రాయం. ఈ విధంగా స్వామీజీ దగ్గర విద్యాభ్యాసం దాదాపు పక్షం రోజులు సాగింది. 4-5 పాఠాల కన్నా ఎక్కువ చెప్పలేకపోయేవాడు. ప్రతి పాఠాన్ని విస్తృతంగా చెప్పడం ఇందుకు కారణం. వేణుకది బాగా నచ్చింది. కానీ స్వామీజీ దగ్గరకు ప్రతిరోజు సమయానికి తీసుకెళ్లే మిత్రుడు
వినోద్కు కష్టం అనిపించింది. 15 రోజుల్లో కూడా సరి అయిన సమయాన్ని మిత్రుడు పాటించలేదు. అతనికి వేణుకు మధ్య ఉన్నది కేవలం స్నేహ సంబంధం మాత్రమే. అది కూడా గాఢమైంది కాదు. వేణు కుటుంబాన్ని అభిమానించే హనుమంతయ్య తమ్ముడు వల్లనే ఆ సహాయం చేసేవాడు. తనకు కష్టమైందని చెప్పకుండా స్వామీజీకి మాటలే ఎక్కువని, అతని దగ్గర నేర్చుకోవడం వృధాశ్రమని నిందించేవాడు. అది వేణు మనస్సును చాలా బాధించింది. తన వల్ల స్వామీజీ విమర్శకు గురి కావడం తనకిష్టం లేదు. అందుకే వెంటనే మానేశాడు. కానీ ఆ పక్షం రోజుల్లో వేణు చాలా నేర్చుకున్నాడు. వాక్య నిర్మాణం, విషయాన్ని అర్థం చేసుకొని దానిని తన స్వీయ శక్తి సామర్థ్యాలతో లిఖిత రూపంలో పెట్టడం అభ్యసించాడు. అది వేణు రాసిన ఇంగ్లీషు పరీక్షలో బాగా ఉపయోగపడింది. అందుకే స్వామీజీ కూడా వేణు జీవితంలో మరపురాని మధుర స్మృతిగా, ప్రేరణా శక్తిగా మారిపోయాడు. వేణు ఆశించినట్లు ఉస్మానియా మెట్రిక్ పరీక్షకు రుసుము కట్టే తేదీ ప్రకటించారని మిత్రుడు సూర్యనారాయణ ఉత్తరం రాశాడు. వేణుకు పట్టారాని సంతోషం కలిగింది. అది 1968 నవంబర్ నెల. వెంటనే డబ్బు తీసుకొని హైదరాబాద్ యాకత్పురా వద్ద వికలాంగుల శరణాలయంలో ఉన్న తన మిత్రులను కలుసుకున్నాడు. అప్లికేషన్లోని నియమ నిబంధనలను చదివించుకున్నాడు. ఒక్కసారి భూమి కంపించినట్లయింది. ఆకాశం నుండి పిడుగురు పడినట్లయింది. ఉస్మానియా మెట్రిక్ 11వ తరగతి పరీక్ష రాయటానికి 17 సంవత్సరాలు నిండిన వారు మాత్రమే రాయాలని స్పష్టమైన నిబంధన ఉంది. 8వ తరగతి ప్రభుత్వ పరీక్ష ఉత్తీర్ణత ధృవ పత్రాన్ని అనుసరించి ఏప్రిల్ 1968 నాటికి 14 సంవత్సరాల 8 మాసాలు నిండాయి. కాబట్టి పరీక్ష రాయడానికి అర్హత లేదని వేణుకు స్పష్టమైంది. అతని మనసు అల్లకల్లోలమైంది. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. విన్నదంతా అబద్ధమైతే బాగుండు అనిపించింది. కాలం వెనక్కి తిరిగితే తప్పులను దిద్దుకునేవాడు. కానీ వాటిలో ఏ ఒక్కటి సాధ్యం కాదని వేణుకు తెలుసు. ఇంకేమైనా చేయవచ్చునేమోనని మిత్రులను కనుక్కున్నాడు. కార్యాలయానికి వెళ్ళి తెలుసుకున్నాడు. అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. వేణు నిస్సహాయుడైనాడు. ఒక్కసారి గతకాలం కళ్ళ ముందు సాక్షాత్కరించింది. సరిగ్గా 8వ తరగతి ప్రభుత్వ పరీక్ష కొరకు రుసుము కట్టి అప్లికేషన్ ఫామ్ నింపినప్పుడు అనుభవజ్ఞులు, సహృదయులైన అంధుల పాఠశాల ఉపాధ్యాయులైన సత్యనారాయణ సార్ దగ్గరకు వెళ్ళాడు. పుట్టిన తేదీ రాసే సమయంలో వయసు 1951 డిసెంబర్ తేదీ కన్నా దాదాపు 2.5 సంవత్సరాలు కొత్త వయసు తక్కువైంది. ఇది భవిష్యత్తులో లాభంగా ఉంటుందని ఆ సమయంలో వేణుకు అతని మిత్రులకు అనిపించింది. కానీ ప్రైవేటుగానే ఉస్మానియా మెట్రిక్ రాస్తానని, అందుల పాఠశాలలో 9వ తరగతిలో చేరనని వేణు మనసులో ఉన్న విషయం అప్పుడు బహిర్గతం చెయ్యలేదు. కనుక ఉస్మానియా మెట్రిక్ రావడానికి 17 సంవత్సరాలు నిండి ఉండాలన్న నియమం వేణుకు కూడా తెలియదు. అట్లా తన కోరిక వ్యక్తపరిచి ఉంటే ఆ విషయం గురించి ఆలోచించేవారందరూ. చివరకు సార్ సూచించిన తేదీ, సంవత్సరం ఆ ఫారంలో నింపాడు. అదే అతని వయస్సుకు ప్రామాణిక గీటురాయి అయింది. అది ఈనాడు పెనుశాపంగా మారింది. వేణు సుందర స్వప్నాలను పగలగొట్టింది. ఎన్ని ఆశల మొక్కలు అతని చుట్టూ మొలకెత్తాయో, అవి తీగలుగా భవిష్యత్తుకు పందిరిగా ఎంతగా ఎగబాకాయో, స్వప్నాల సుమాలు విరబూశాయో. పరీక్ష రాయడానికి వయసు చాలదన్న ఒకే ఒక్క మాట పెనుగాలికి పందిరి కూలిపోయినట్లు చిందర వందర అయ్యాయి. ఇంకా 3 సంవత్సరాల పాటు నిరాశలో ఉండిపోవాలి. ఇప్పుడిప్పుడే తన చదువు వేగం పుంజుకుంటున్నది. తన వయసు గల వారితో పోటీ పడుతున్నది. అందుకనే సమయం రాగానే ఆటంకం ఏర్పడింది. 3 సంవత్సరాల జీవితం వెనుకబడిపోయింది. తాను అత్యాశతో పరిగెత్తాడా? ఎవరికైనా అన్యాయం చేశాడా? తన శక్తి సామర్థ్యాలను మాత్రమే నమ్ముకున్నాడు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపోయాడు. అందులో తప్పు లేదు కదా. కానీ కాలం తనపై ఇంతటి కఠోర శిక్ష విధించడానికి కారణం ఏమిటి? స్వయంకృతాపరాధమా? విధి నాటకంలో భాగమా? వేణుకి ఏది అర్థం కాలేదు. జీవితమంతా అస్తవ్యస్తమైనట్లు అనిపించింది. ఏ ముని పుంగవుడో కఠోరమైన శాపం ఇచ్చినట్లు అనిపించింది. ఈ 3 వసంతాల కాలాన్ని ఏం చేయాలి? ఎట్లా ఉపయోగించుకోవాలి? చదువు తప్ప తనకేదీ చేత కాదు. బయటకు వెళ్ళలేడు. అంధుల పాఠశాలలో 9వ తరగతిలో చేరాలన్న జూన్ దాటిపై చాలా కాలమైంది. అన్ని అవకాశాలు చేజారిపోయాయి. అంతా ముగిసిపోయింది. కాలం ఇచ్చిన తీర్పును శిరసావహించడం తప్ప మరే మార్గం లేదు అనుకున్నాడు. ముందుకు సాగిపోయాడు. ఇంటికి చేరుకున్నాడు.
జరిగినదంతా ఇంట్లో చెప్పాడు. అంతా మన మంచికే అన్నారు ఇంట్లో వారు. ఆ మాటలు వేణుకు ఓదార్పు కొరకు వాడినవో, లేక వేణు 3 సంవత్సరాల పాటు ఇంట్లోనే ఉండే అవకాశం కలిగిందని స్వార్థంతో పలికినవో వేణుకు అర్థం కాలేదు. ఏదేమైనా ఇంట్లో తన దృఢమైన బంధం 3 వసంతాలన్నది యథార్థం. వేణులో చాలా మార్పు కనిపించింది. జీవన శైలి మారిపోయింది. 10 మందిలో మాట్లాడడం, నవ్వులో శృతి కలపటం చాలా తగ్గించేశాడు. ఒంటరిగా బంగ్లా పైననే ఎక్కువ సమయం గడిపేవాడు. కేవలం రేడియో కార్యక్రమాలు వినడానికి, భోజనం చేయడానికి మాత్రమే కిందకు వచ్చేవాడు. మునుపటి వలె సుందర స్వప్నాలు లేవు. ఊరించే ఊహలు దరిచేరడం లేదు. చివరకు ఊహా ప్రేయసి శారద కూడా అతన్ని ఓదార్చడం లేదు. కాలం భారంగా సాగుతోంది. రాత్రులు నిద్ర కరువైంది. ఆలోచనలే ఆలోచనలు, ఎడతెగని ఆలోచనలు, అర్థం కాని ఆలోచనలు, గమ్యం తెలియని ఆలోచనలు, అస్తవ్యస్తమైన ఆలోచనలు, దట్టమైన నిరాశ, వెచ్చని నిట్టూర్పులు. ఈ మట్టి గోడలను, కిటికీ ఊచలను ఛేదించి ఎక్కడికైనా సుదూర తీరాలకు పారిపోవాలనిపించేది. ఆకాశంలో విహంగం వలె మారిపోవాలనిపించేది. తల్లి సరళమ్మకు వ్యవసాయం పనులు, వంట పనులతో సతమతమయ్యేది. పైగా వేణు స్వభావమే అంతా అనుకుంటుంది. అందువల్ల నిరాశ నిస్పృహల నుండి లేవనెత్తి ధైర్యం చెప్పి ఆత్మవిశ్వాసాన్ని అందించే సాహసం ఎవరు చేస్తారు? అంతటి ఓర్పు నేర్పు ఎవరికి ఉన్నాయి? చిన్నక్క కుశల మాత్రమే ఆ పని చేస్తుంది. కానీ ఆమె అత్తవారింట్లో ఉంటుంది. ఆ పరిస్థితుల్లో వేణు కొంతకాలం గడిపాడు. కొన్ని క్షణాలలో చచ్చిపోవాలన్న కోరిక కూడా కలిగేది. అంతలోనే భయం కలిగేది. తప్పనిపించేది. రేడియో మిత్రులు ప్రత్యక్షమయ్యేవారు. జీవితం యొక్క పరమార్థాన్ని ఉపదేశించేవారు. దాని విలువను విప్పి చెప్పేవారు. తప్పఫలమైన ఈ జీవితం అనే వరాన్ని దుర్వినియోగపరచుకోవడం పెద్ద మూర్ఖత్వమని, సంఘశ్రేయస్సుకు ఉపయోగించడం పరమసార్థక్యమని ఉద్బోధించేవారు. కాలం పెట్టిన కఠిన పరీక్షలలో నెగ్గడమే గొప్ప విజయమని, అందువల్ల యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం, సమయస్ఫూర్తి, సమస్యలను పరిష్కరించే చతురత, కష్టాలను ఎదుర్కొని నేర్పు అలవర్చుకోవాలని ప్రేమతో ఉపదేశించేవారు. జరుగుతున్న కాలం తనకు అనుకూలమైందా, ప్రతికూలమైందా అని ఆలోచింపకూడదు. దేన్నైనా ఓర్పుతో, నేర్పుతో సద్వినియోగపరచుకోవాలి. 3 వసంతాలు సుదీర్ఘమైన జీవనయాత్రలో చాలా స్వల్పం. 15 సంవత్సరాలు ఇంట్లో వృధాగా గడిచిపోలేదా? అయినా అందరిలో సమాన స్థాయిని సంపాదించుకోలేదా? మనిషిలో పట్టుదల, మనఃపూర్వకమైన ప్రయత్నం, సడలని ఆత్మవిశ్వాసం, సరి అయిన ఆలోచన విధానం ఉండాలి. అప్పుడు విజయాలన్నీ తమంతట తామే దరిచేరుతాయి, ప్రగతి బాటలో నడిపిస్తాయి. బాధపడకూడదు, ఏదో సాధించాలి. తుది వరకు ఆత్మవిశ్వాసాన్ని విడవకూడదు, దేనికి చెలించకూడదు. ఎవరు వచ్చినా రాకపోయినా తన ఆశయాల కోసం ఒంటరి పోరాటమైన ధైర్యంగా చేయాలి. ఆపదలకు భయపడక, తన శక్తి స్వల్పమని అజంకక, ఎదుటివారిలో మంచిని గ్రహిస్తూ జీవనయానాన్ని ముందుకు నడపాలి. తాను చరితార్థం కావాలి అని వేణు దృఢంగా నిర్ణయం తీసుకున్నాడు. ముందుకు సాగిపోయాడు. కాలం అతి విచిత్రమైనది. అది అనేక అవతారాలు ధరిస్తుంది. ఒకప్పుడు సైనికుని వలె గాయాలను చేస్తుంది, మరొకప్పుడు వైద్యుని వలె వాటిని మాపుతుంది. ఒక్క క్షణం తల్లి వలె లాలిస్తుంది, తండ్రి వలె శాసిస్తుంది కూడా. ప్రియురాలి వలె అనురాగాలను పంచుతుంది, స్నేహితుని వలె ధైర్యాన్ని చెప్తుంది. అందుకే కాలస్వరూపాన్ని నెమ్మదిగా వేణు అర్థం చేసుకుంటున్నాడు. తదనుగుణంగా నడుచుకుంటున్నాడు. క్రమంగా వేణు జీవితం ప్రశాంతత పొందుతున్నది. నలుగురితో కలిసిమెలిసిపోతున్నాడు. అందరికి ఆనందం కలిగిస్తున్నాడు. పుస్తకాలను మూలకు పెట్టాడు. సాధారణంగానే వేణు తల్లి సరళమ్మ దగ్గరకు వచ్చిపోతున్నది. కుటుంబ పెద్దరికంలో పెద్ద బావ లక్ష్మారెడ్డి కన్నా వేణు చిన్నమ్మ భర్త భూపతిరెడ్డి ప్రాబల్యం పెరగసాగింది. వ్యవసాయ విషయంలో అనుభవజ్ఞుడైన ఆయన వేణు కుటుంబ సమస్యలను కూడా ఎక్కువగా పట్టించుకుంటున్నాడు. ఒక గుమాస్తాను కూడా తన ఊరు నుండి తీసుకొచ్చాడు. అతడు మంచివాడు, మర్యాదస్తుడు, నెమ్మదస్తుడు. జీతగాళ్లకు పని చెప్పే వ్యక్తి వలె కాక తాను కూడా వారితో కలిసి పనిచేసేవాడు. సరళమ్మకు జీతగాళ్లకు మధ్య సమరస భావాన్ని నెలకొల్పి ప్రశాంత వాతావరణాన్ని ఏర్పరిచేవాడు. వ్యవసాయ పనులను చక్కగా చేయించేవాడు. ఆ విధంగా భూపతిరెడ్డి కూడా వేణు కుటుంబంపై పూర్తి అదుపును సాధించాడు. ఒక ఆర్థిక విషయాలు మాత్రమే లక్ష్మారెడ్డి చూసేవాడు. ఆ విధంగా కాల ప్రవాహం సాగిపోతూనే ఉంది. ఋతుచక్రం తిరుగుతూనే ఉంది.
పండుటాకులను రాల్చి చిగురుటాకులను తొడుగుతూనే ఉంది ప్రకృతి. జనన మరణాలతో సృష్టి పాతదనాన్ని రూపుమాపి కొత్తదనాన్ని ఆవిష్కరిస్తుంది. ఆధునిక కాలంలో చైతన్య శక్తి విజృంభించి విప్లవాలను రేపింది. సమాన అవకాశాల కోసం ఉద్యమించింది. సామ్రాజ్యవాదులను నియంతలను నిర్మూలించింది. ప్రజాస్వామ్యాలను సామ్యవాదాలను నెలకొల్పింది. అయినా చైతన్యం ఆగలేదు. అటువంటి చైతన్య రూపమే 1969 మార్చిలో చిన్న ఉద్యమ కెరటం లేచింది. ఉడుకు రక్తం ఉప్పొంగే యువత దానికి ఊపిరైంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం కేంద్రమైంది. మల్లికార్జున్ దానికి మొదటి నాయకుడైనాడు. దాని పేరే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం. ఉస్మానియా క్యాంపస్ నినాదాలతో మారుమోగింది. ప్రతి వారి గుండెలో దేశభక్తి ఉప్పనై ఉరకలేసింది. లాఠీలకు బాష్పవాయు గోళాలకు మారుమోగింది. ప్రతి వారి గుండెలో దేశభక్తి ఉప్పనై ఉరకలేసింది. లాఠీలకు బాష్పవాయు గోళాలకు భయపడలేదు. తుపాకీ గుళ్ళ చప్పులకు బెదిరిపోలేదు. తమకు జరిగిన అన్యాయం 10 మందికి చెప్పుకోవాలి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాలి. తమ హక్కులను సంరక్షించుకోవాలి. తమకు జరిగిన అన్యాయం 10 మందికి చెప్పుకోవాలి. తమ సంపదను తామే అనుభవించాలి. ఇవి తెలంగాణ బిడ్డల ఆశలు, ఆశయాలు. మొదటి నుండి ప్రత్యేక తెలంగాణవాదిగా పేరు పొందిన మర్రి చెన్నారెడ్డి రాజకీయ ఉద్యమానికి నాయకత్వం వహించాడు. మదన్ మోహన్ వంటి యువ రాజకీయవాదులు ఎందరో ఉద్యమంలో చేరారు. ఊరూరా ఉద్యమపు దివ్యలు వెలిగింపబడ్డాయి. ఆ కాంతి పుంజాలు తెలంగాణమంతటా వ్యాపించాయి. దట్టమైన కారడవులను సైతం ఆక్రమించాయి. నగరజనుల నుండి గిరిజనుల వరకు ఉద్యమపు జెండాను ఆలింగనం చేసుకున్నారు. లాఠీ దెబ్బలు తిన్నారు. తుపాకీ తూటాలకు బలయ్యారు. విద్యా వ్యవస్థ చిన్న భిన్నమైంది. పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు ఉద్యమకారులకు ఉచిత సేవ చేశాయి. ఉద్యమపు ఊపిరి ఆగిపోయింది. అగ్ని చల్లారిపోయింది. కానీ రకరకాల భావాలు ప్రజల హృదయాలలో చెలరేగాయి. కొందరిలో ప్రత్యేక తెలంగాణమే తమ ఏకైక లక్ష్యమనే భావం ఉప్పొంగగా, మరికొందరిలో తమ హక్కులు సాధించుకోవడం, ఆంధ్రులలో కొందరినైనా వెనక్కి పంపడం ఘన విజయమని సంతోషించారు కొందరు. ఒక అమూల్యమైన విద్యా సంవత్సరం కోల్పోయినామని బాధపడితే మరికొందరు ఉద్యమాన్ని నిర్వహించడం, నాయకత్వం వహించడం, హక్కులను సాధించుకోవడం మొదలైన విషయాలను తెలుసుకున్నామని ఆనందిస్తున్నారు. 1970 జనవరి నుండి సరికొత్త విద్యా సంవత్సరం ఆరంభమైంది. దీన్ని క్రమంగా ఎప్పటివలే జూన్ నుండి మొదలయ్యే విద్యా సంవత్సరంగా మారుస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మల్టీపర్పస్ స్కూళ్లను, హెచ్ఎస్సి 11వ తరగతి విధానాన్ని, పియూసీ కోర్సును రద్దు చేసి దానికి బదులుగా ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ విద్యా వ్యవస్థతో కూడిన జూనియర్ కళాశాల విధానం ప్రారంభమైంది. ఇంటర్మీడియట్ విద్యా వృత్తి విద్యార్థుల కంటే ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులకే కేంద్ర బిందువు అయింది. పాఠశాలలు, కళాశాలలు నూతనోత్సాహంతో కళకళలాడుతున్నాయి. విద్యార్థుల ముఖాలపై నవ్వు పువ్వులు విరబూస్తున్నాయి. భవిష్యత్తు కళలు రూపుదిద్దుకుంటున్నాయి. జూనియర్ కళాశాలలు విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దాదాపు పెద్ద పట్టణాలన్నింటిలో జూనియర్ కళాశాలలు స్థాపించబడ్డాయి. సుఖదుఖాలు, ఆశ నిరాశల మధ్య కాలం కదులుతూనే ఉంది. వేణుకు కూడా కొంతవరకు సంతోషంగా ఉంది. తనకు జరిగిన 3 సంవత్సరాల నష్టంలో 1 సంవత్సరం అందరి వల్ల నష్టపోగా 2 సంవత్సరాలు మాత్రమే నష్టం అనుకున్నాడు. దాన్ని కూడా ప్రైవేటు పరీక్షల ద్వారా తన వయసు వారైన మిత్రులతో సమానంగా చేసుకోవచ్చుననుకున్నాడు. సంతృప్తి చెందాడు. ఒకరి నష్టం వేరొకరికి లాభం అనేది లోక సహజం కదా. దీన్ని ఆధారంగా చేసుకొని కొందరు సంతోషిస్తారు, సంబరపడతారు, సంతృప్తి చెందుతారు. తెలంగాణ ఉద్యమం వల్ల నష్టపోయిన వారు ఎందరో ఉండగా లాభపడిన వారు మరెందరో ఉన్నారు. మంచి చెడ్డల మానవ జాతి సంఘర్షణలో తెలివితేటలున్నవారు, సమయాన్ని నేర్పుగా వాడుకునేవారు, మేధావులు, ధైర్యం కలవారు తమ జీవితాలను చక్కదిద్దుకుంటారు. కానీ నిస్వార్థపరులు, ఉద్యమమే తమ లక్ష్యంగా కలవారు, అందరి శ్రేయస్సు తమ ఊపిరిగా బతికేవారు తమ ప్రాణాలను, ఆస్తులను కోల్పోతారు, కష్టాల పాలవుతారు. ఈ సత్యాన్ని వేణు తన అనుభవం ద్వారా గ్రహించాడు. కాలం కదులుతూనే ఉంది. కథలను, వ్యథలను, కష్టాలను, నష్టాలను, గాయాలను, జ్ఞాపకాలను తన చరిత్ర పుటల్లో లిఖిస్తూ ముందుకు సాగుతూనే ఉంది. అలాగే వేణు జీవన స్రవంతి కూడా ఎగుడు దిగుడులను, చిన్న పెద్ద
మలుపులను అధిగమిస్తూ ముందుకు సాగుతూనే ఉంది.